నమస్తే. ప్రస్తుతం మనతో పాటు కాంగ్రెస్ ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి గారు మనతో ఉన్నారు. కేటీఆర్ మహబూబ్నగర్ పర్యటనపై మాట్లాడదాం. పెద్ద ఎత్తున ఈరోజు రోడ్ షో నిర్వహించబోతున్నారు, భారీ బహిరంగ సభ నిర్వహించబోతున్నారు. ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై కూడా ఆయన మాట్లాడే అవకాశం ఉంది. కేటీఆర్ పర్యటనపై ఏం చెప్తారు? ఒకటే కేటీఆర్ చూస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ జాలేస్తుంది. ఆ భారీ బహిరంగ సభలు లేవు, ఆడేమి రోడ్ షోలు లేవు, అన్ని పెయిడ్ ఈవెంట్స్ అని చెప్తారు కదా, ఈవెంట్ మేనేజ్మెంట్కి ఇచ్చేసి ఈవెంట్ చేస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంది. దాని ఏదో హైప్ చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అంతే తప్ప, ఎందుకంటే వాళ్ళు సోషల్ మీడియాలు చూపించుకోవడానికి బండ్లు వేసుకొని పోయి ఏదో హంగామతో నా మీద పాలమూరు పోతున్నాం, పాలమూరులో నాకు ఇంత ఆదరణ ఉందని చెప్పేసి పబ్లిసిటీ స్టంట్లు కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఏమంటారు చూడు, ఇన్ని తప్పులు చేసి ఇన్ని మోసాలు చేసి ఇన్ని దుర్మార్గాలు చేసేసి అవన్నీ కూడా ఎంక్వైరీ అయిపోయి రిపోర్ట్స్ వచ్చినాక కూడా వీటికి సమాధానం చెప్పకుండా మీ చెల్లె కల్వకుంట్ల కవిత కొన్ని క్వశ్చన్స్ వేసింది. కాళేశ్వరంలో అవినీతి జరిగింది, దానికి కారకులు ఎవరన్న పేర్లు కూడా కొన్ని చెప్పింది. దానికి సమాధానం చెప్పకుండా దాట వేస్తూ ఈరోజు ఫార్ములా ఈ వల్ల నువ్వు క్లియర్ కట్గా మోసం చేసినావని చెప్పేసి ఏసీ వాళ్ళు నివేదిక ఇచ్చిర్రు. క్లియర్ కట్గా కేటీఆర్ గారు నువ్వు తప్పుడుగా డబ్బులు వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేసినావు, దాని కింద మీ పార్టీకి ఇన్ని డబ్బులు వాళ్ళు ఇచ్చిర్రు అని చెప్పేసి అవింది. తర్వాత ధరణిలో స్కామ్ జరిగిందని చెప్పేసి ఆ రిపోర్ట్ బయటకు వస్తూ ఉంది. సో ఇవన్నీ కప్పిపుచ్చుకోవడానికి కేటీఆర్ గారు ఆడుతున్న ఒక డ్రామా అంతే తప్ప, గద్వాలలో నేను ఆరాధరించడం పాలమూరులో నేను ఎందుకు ఆదరిస్తారు భయ్? పాలమూరులను మోసం చేసిరే మీరు, తండ్రి కొడుకులు అందరూ కలిసి పాలమూరును నట్టేట ముంచారు. 10 సంవత్సరాల అధికారంలో ఉండి పాలమూరుకు పైసా పనిచేయలే మీరు, కాబట్టే మిమ్మల్ని 12 సీట్లు 14లో 12 సీట్లలో ఓడగొట్టి ఇంట్లో కూర్చోబెట్టారు మీ పార్టీని. వాళ్ళు ఈరోజు వచ్చేసి ఏదో పాలమూరులో నాకేదో ఆదరిస్తారు. ఇదంతా ఏంటంటే ముఖ్యమంత్రి గారి జిల్లా, ఈయన పోయేదో హైప్ చేసుకోవడానికి ఈ ఏమంటారు అడ్డగోలుగా సంపాదించిన పైసలు ఉన్నాయి బాగా. ఆ అక్రమ సంపాదనతోన సోషల్ మీడియాలో డాంబికాలు ప్రదర్శించుకోవడానికి, సోషల్ మీడియాలో హంగామాలు చేయడానికి ఆడుతున్న డ్రామా తప్ప ఆయన గురించి ఎవరు ఆలోచించే పరిస్థితుల్లో లేరు. ఎందుకంటే పాలమూరు ప్రజలు ఈరోజు చాలా సంతోషంగా ఉన్నారు. పాలమూరు బిడ్డ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు, పాలమూరును ప్రత్యేకంగా అభివృద్ధి చేయాలనే తలంపుతో ముందుకు పోతా ఉన్నారు అనే ఇదే విధంగా ప్రజలు చాలా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఏం చేశారు కాంగ్రెస్ సర్కారు పాలమూరుకి? ఏం చేశారు, అసలు ఏం చేసింది ఏంటి? మేమే గతంలో చేశామని చెప్తే మీరేం చెప్తారు? నేను అదే చెప్తే కదా, ఇప్పటిదాకా వాళ్ళు గతంలో 10 ఏళ్ళు ఉన్నారు ఈ రాష్ట్రంలో అధికారంలో. వాళ్ళ ఫాదరు కేసీఆర్ గారు మాజీ ముఖ్యమంత్రిగా 2009 నుండి 14 వరకు మాకు ఎంపీగా కూడా పనిచేశారు పాలమూరు జిల్లాకు. ఆయన 2014లో అధికారంలోకి వచ్చినాక పాలమూరు రంగారెడ్డిని 3 సంవత్సరాల్లో పూర్తి చేస్తని 9 సంవత్సరాలైనా పూర్తి చేయలేదు. అందుకే కదా వాళ్ళని ఊడగొట్టి ఇంట్లో కూర్చోబెట్టిర్రు. 12 సీట్లు కాంగ్రెస్ పార్టీని ఎందుకు గెలిపించారు? బీఆర్ఎస్ వాళ్ళు ఏం చేయలేదనే మాకు అవకాశం ఇచ్చారు. ఈరోజు మేము బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉన్నాం, అన్ని అభివృద్ధి ఫలాలు జరుగుతూ ఉన్నాయి. వచ్చి 2 సంవత్సరాలు కూడా పూర్తి కాలేదు, ఇంకా సమయం ఉంది. తప్పకుండా మా ముఖ్యమంత్రి గారు పాలమూరును ఆల్రెడీ బహిరంగ వేదికలలో అందరు మంత్రుల సమక్షంలోనే చెప్తా ఉన్నారు, పాలమూరును నేను ప్రత్యేకంగా నిధులు కేటాయించి అభివృద్ధి చేయబోతా ఉన్నానని. ఆ విధంగా ముందుకు పోతా ఉన్నా, అభివృద్ధి కూడా జరుగుతూ ఉంది. తప్పకుండా ఆ ఫలాలన్నీ తొందరలోనే ప్రజలకు తెలుస్తాయి. ప్రజలు కూడా చాలా నమ్మకంగా ఈరోజు మా ముఖ్యమంత్రి గారిని ఆదరిస్తూ ఉన్నారు. ఈరోజు ముఖ్యమంత్రి గారి పాలన పట్ల ఇతర రాష్ట్రాలలో కూడా ఈయన మోడల్ ఫాలో అవుతూ ఉంటే వీళ్ళేదో కడుపు మంటతోన అక్కస్తోన చేసిన దోపిడీలన్నీ బయటకు వస్తూ ఉంటే తట్టుకోలేక ఇటువంటి అంగు ఆర్భాటాలతోన ఏదో హంగామా చేసుకు గతంలో కూడా ఎలక్షన్ల ముందు కేసీఆర్ గారు ఇట్లనే 600 బండ్లు వేసుకొచ్చేసి నార్లాపూర్ దగ్గర పాలమూరు రంగారెడ్డి పూర్తయింది అని చెప్పేసి మోటార్ ఆన్ చేస్తే అర్ధ గంటకు బంద్ అయిపోయాయి. గట్నుండి ఇవన్నీ కూడా వాళ్ళు చేసినంత పబ్లిక్ అంటే ఇవన్నీ స్టంట్లు, ఈ పెయిడ్ ఉంటాయి కదా, పెయిడ్ ఈవెంట్స్తోన స్టంట్స్ చేస్తూ ఉంటాడు. దాంట్లో కేటీఆర్ గారు ఆయన పెద్ద డ్రామా ఆర్టిస్ట్ అన్న విషయం మనకు అందరికీ తెలుసు. పాలమూరు రంగారెడ్డి కావాలనే అడ్డుకుంటున్నారు, మేము ప్రారంభించి అంతా పూర్తి చేసినాం కానీ ఎక్కడ మాకు పేరు వస్తుందని కూడా దాన్ని ఓపెన్ చేయట్లేదు. నేను అదే చెప్తా ఉన్నా కదా, పాలమూరు రంగారెడ్డి పూర్తి అయితే వాళ్ళు ఒక మోటార్ ఆన్ చేసినాక అర్ధ గంటకి ఎందుకు బంద్ అవుతుంది? మరి వాళ్ళు కంప్లీట్ చేసి ఉంటే, ఇప్పుడు కంప్లీట్ చేసి ఉంటే అక్కడ కనిపిస్తుంది కదా ఎక్కడెక్కడ పనులు పెండింగ్ ఉన్నాయి. మేము గతంలో మా ముఖ్యమంత్రి గారు ఇప్పటికే పలు దఫాలుగా ఇరిగేషన్ శాఖ మంత్రి గారు అధికారులతో రివ్యూ చేయడం జరిగింది. ఎక్కడెక్కడ పనులు పెండింగ్ ఉన్నాయి, పాలమూరు రంగారెడ్డి ఇంకా ఎందుకు పూర్తి కాలేదు అని, వాళ్ళ గతంలో ఎందుకు పూర్తి చేయలేదు, ఎక్కడెక్కడ పనులు పెండింగ్ ఉన్నాయి, దానికి ఎంత బడ్జెట్ కావాలి అనే విషయం మీద కూడా చాలా స్పష్టంగా రివ్యూ చేసి ఆ విషయాలను కూడా ఆల్రెడీ మేము అసెంబ్లీలో చెప్పడం జరిగింది. ఇక్కడిక్కడ పనులన్నీ గాలికి వదిలేసిపోయినరు, పాలమూరు రంగారెడ్డిని గాలికి వదిలేసి వాళ్ళు కమిషన్లకు ఎక్కువ కక్కుర్తి పడి కాళేశ్వరాన్ని కడితే అది కూలిపోయిన విషయం మన అందరికీ తెలుసు. సో పాలమూరు రంగారెడ్డి పూర్తయితే కాంగ్రెస్ కోటేసి ఎందుకు గెలిపిస్తారు? అది అందరికీ తెలిసిన విషయం కదా. మోసం చేసిరు కాబట్టి పాలమూరు ప్రజలు మిమ్మల్ని ఊడగొట్టి ఇంట్లో కూర్చోబెట్టారు. సో లాస్ట్ క్వశ్చన్, స్థానిక ఎన్నికలే లక్ష్యంగా ఇక దీని ఒక ప్రచార వ్యూహంగా పాలమూరును ఉపయోగించుకోవాలని బీఆర్ఎస్ చూస్తుందని కూడా వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మీ పార్టీకి అనుకూలంగా వస్తారా, లేకపోతే బీఆర్ఎస్ దీన్ని వాడుకునే అవకాశం? సార్ ఒకటి, ఈరోజు బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఎట్లుందంటే పాడ మీద వండబెట్టిన ఏమంటారు శవం లాగా అయిపోయింది ఆ పార్టీ పరిస్థితి. సో దానికి కేటీఆర్ గారు ఏం చేస్తున్నారంటే ఏదో
బాహుబలి రేంజ్లో కలరింగ్ ఇచ్చుకునే ప్రయత్నం ఈరోజు టీఆర్ఎస్ పార్టీ నాయకులు చేస్తున్నారు. వాళ్ళని ఎవరు ఆలోచన చేస్తున్నారు, వాళ్ళ గురించి ఎవరు పట్టించుకునే నాతుడే లేడు ఈరోజు తెలంగాణలో. ఈరోజు మా ప్రజాపాలన పట్ల ప్రజలు బ్రహ్మాండంగా బ్రహ్మరథం పడతా ఉన్నారు. వాళ్ళని ఎవరు ఇటువంటి ఎన్ని స్టంట్లు చేసినా, ఎన్ని వేషాలు వేసినా వాళ్ళు మళ్ళా లోకల్ బాడీలో కాదు ఏ ఎలక్షన్లో కూడా వాళ్ళకు ప్రజలు అవకాశం ఇచ్చే పరిస్థితులు లేదు. ఎందుకంటే ప్రజలు మర్చిపోయారు టీఆర్ఎస్ పార్టీని. ఎన్నడూ టీఆర్ఎస్ పార్టీ గురించి ఎవరు ఆలోచన చేసే పరిస్థితులలో కూడా వీళ్ళు డబ్బా కొట్టుకుంటే ఎట్లా. వాళ్ళు ఇప్పుడు చూస్తూ ఉన్నాం కదా అన్ని విషయాలు కూడా. ఇవన్నీ కూడా పబ్లిక్ స్టంట్లు అంతే తప్ప సోషల్ మీడియాలో పెట్టుకోవడానికి వాడుకోవడానికి ఉపయోగపడతాయని చెప్పేసి ఆడుతున్నారు డ్రామాలు. థ్యాంక్ యూ. ముఖ్యంగా ఇది కేటీఆర్ కావాలనే ఈ పాలమూరు పర్యటన చేస్తున్నారు, రాజకీయ లబ్ధి కోసమే చేస్తున్నారు తప్ప అక్కడ ఏం లేదు. కాకపోతే సోషల్ మీడియాలో హైలైట్ కావడం కోసం అలాగే వార్తలను నిలవడానికి ఆ ప్రయత్నం చేస్తున్నారు. ఏది పనిచేయదు. ఎట్టి పరిస్థితుల్లో వచ్చే ఎన్నికల్లో ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీనే అధికారంలోకి వస్తుంది. ఎన్ని స్టంట్లు చేసినా మాత్రం ఏవి కూడా పనిచేయవని కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి స్పష్టం చేసిన సందర్భంగా కనిపిస్తుంది. 100% వంశీతో సతీష్, దిశ టీవీ, హైదరాబాద్.